హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బీదా లక్ష్మానంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి ఏపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గురించి తెలుసుకుందామండి. సో క్లైమేట్ చేంజ్ అనేది స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ వేరియేషన్ ఇన్ ఎయిదర్ మీన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఆర్ వేరియబిలిటీ. సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో సిగ్నిఫికెంట్గా మనకి ఉన్న వాతావరణం ఏదైనా మార్పులు కానీ జరిగినట్లయితే వాటిని మనం ఏమంటామంటే క్లైమేట్ చేంజ్ అంటాం. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనకి యావరేజ్ వెదర్ తీసుకుంటారండి. ఏదైనా ఒక స్పెసిఫిక్ రీజన్ తీసుకొని దాంట్లో యావరేజ్ వెదర్ తీసుకొని సో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్న ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్స్ అనేది ఏదైనా చేంజెస్ కానీ జరిగినట్లయితే, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కానీ చేంజెస్ కానీ జరిగినట్లయితే వాటిని మనం ఏమంటామంటే క్లైమేట్ చేంజ్ అంటాం. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే అబ్నార్మల్ వేరియేషన్, అంటే సాధారణ స్థాయిలో కాకుండా ఎక్కువగా వేరియేషన్గా ఉన్నట్లయితే ఆ పర్టికులర్ రీజన్లో ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి క్లైమేట్ అనేది చేంజ్ అని చెప్పి ఎర్త్ అట్మాస్ఫియర్ మీద చెప్తుంటారండి. అదేవిధంగా ఎగ్జాంపుల్ చెప్తుంటే ఐస్ క్యాప్స్ ఓవర్ డ్యూరేషన్ రేంజింగ్ ఫ్రమ్ డికేడ్స్ టు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అంటే మనకి పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్స్ దగ్గర సముద్రపు మంచు కొండలు కరగడం కూడా మనకి క్లైమేటిక్ చేంజ్ వల్ల జరిగిందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ అండి. సో క్లైమేటిక్ చేంజ్ మే బీ డ్యూ టు న్యాచురల్ ఇంటర్నల్ ప్రాసెస్ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్సింగ్స్ ఆర్ టు పర్సన్ ఆంథ్రోపోజెనిక్ చేంజెస్. సో ఈ క్లైమేటిక్ చేంజ్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న చేంజెస్ మాత్రమే కాకుండా ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చినా కూడా భూమి లోపల ఉన్న ఆంథ్రోపోజెనిక్ కానీ ల్యాండ్ యూజెస్లు అంటే ఎర్త్క్వేక్స్ రావడం వల్ల భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ మనకి కదిలినప్పుడు కూడా క్లైమేటిక్ వేరియేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇది మనకి క్లైమేటిక్ చేంజ్ అండి. సో ఈ క్లైమేటిక్ చేంజెస్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే, సో కొన్ని సందర్భాల్లో టెంపరేచర్, యావరేజ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2030కి 2 డిగ్రీ సెంటీగ్రేడ్లు, 2090కి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా వాతావరణంలో సో వర్షాకాలం కానీ, శీతాకాలం కానీ, వేసవకాలం కానీ, సో దాంట్లో ఆ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా క్లైమేటిక్ చేంజెస్ వల్ల కొన్ని సందర్భాల్లో ఫ్లడ్స్ రావచ్చు. అదేవిధంగా కరువులు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీసెస్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ కోరల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. బొరియల్ ఫారెస్ట్ అనేది మనకి మ్యాక్సిమం సఫర్ అవుతాయి. ఎకలాజికల్ బ్యాలెన్స్లో డిస్టర్బెన్స్ అనేది కలుగుతాయండి. అదేవిధంగా పురుగు మందులు మనం ఎక్కువ వాడడం వల్ల అదేవిధంగా డిసీజ్ అనేది మనకి జరుగుతూ ఉంటాయండి. నెక్స్ట్ వన్, సో ఇంకా వచ్చేసరికి సీ లెవెల్స్ ఎప్పుడైతే క్లైమేట్లో చేంజెస్ అవుతుందో మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సీ లెవెల్స్ అనేది రైజ్ అవ్వడం వల్ల సో వాటర్ అనేది ల్యాండ్ మీదకి వచ్చి అది సబ్మిట్ అయిపోతుందండి. అదేవిధంగా డిక్రీజ్ ఇన్ ల్యాండ్ అవైలబిలిటీ. సో ఎప్పుడైతే వాతావరణంలో మార్పులు వచ్చాయో పంట దిగుబడి కూడా మనకి తగ్గే అవకాశం ఉంది, అంటే క్రాప్ ప్రొడక్టివిటీ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. అదేవిధంగా మెల్టింగ్ ఆఫ్ గ్లేసియర్స్ విచ్ ఇంక్రీజ్ వాటర్ లెవెల్ ఇన్ రివర్స్ అండ్ అకరెన్స్ ఆఫ్ ఫ్లడ్స్. సో ఏదైతే మంచు కొండలు ఉంటాయో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవి కరిగి ఆ నీరు అనేది వాగుల్లోకి వెళ్ళడం వల్ల ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చేంజెస్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ అండి. సో ఇవన్నీ ఏమి ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీసీస్ అనేది, సో దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది వార్మింగ్ ఆఫ్ క్లైమేట్ వల్ల చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అప్వర్డ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ హ్యావ్ బీన్ డాక్యుమెంటెడ్ ఇన్ 30 ఆల్పైన్ పీక్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బటర్ఫ్లై స్పీసీస్ హెస్ షిఫ్టెడ్ పోల్వార్డ్. అదే విధంగా మస్కిటో బోర్న్ డిసీజ్ అంటే లైక్ మలేరియా, డెంగ్యూ ఫీవర్ అనేది కూడా మనకి గతంతో పోలిస్తే క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఇంక్రీజ్ అయ్యి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సింపుల్గా చెప్పండి, క్లైమేటిక్ చేంజ్ని గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్, సాధారణ మార్పుల కంటే కూడా ఆకస్మిక ఎక్కువ మార్పులు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో కానీ పర్టికులర్ రేజ్లో కానీ యావరేజ్ పరంగా తీసుకున్నట్లయితే ఎక్కువ సమూలంగా మార్పులు కానీ జరిగినట్లయితే వాటిని ఏమంటామంటే క్లైమేటిక్ చేంజ్. సో ఈ క్లైమేటిక్ చేంజ్ వల్ల ఆకస్మిక వరదలు, అదేవిధంగా సీ లెవెల్ సముద్ర మట్టాలు పెరగడము, రకరకాల డిసీజ్ అనేది రావడము, ల్యాండ్ అవైలబిలిటీ తగ్గిపోవడము, పంట దిగుబడి తగ్గిపోవడం, ఇలాంటివి అనేది మనకి ఈ క్లైమేటిక్ చేంజెస్ వల్ల జరుగుతూ ఉంటాయండి. నెక్స్ట్ వన్, గ్లోబల్ వార్మింగ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ నియర్ సర్ఫేస్ ఎయిర్ అండ్ ఓషన్. సో గాలిలోను అదేవిధంగా సముద్రాల దగ్గర యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ ఏదైతే ఉంటుందో ఆ టెంపరేచర్ కానీ ఇంక్రీజ్ అయినట్లయితే వాటిని ఏమంటాం అంటే మనకి గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో ఈ గ్లోబల్ వార్మింగ్ రెఫర్స్ టు ఏం చెప్తుందంటే ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎయిర్ టెంపరేచర్ డ్యూ టు ఇంక్రీజ్డ్
గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ అట్మాస్ఫియర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ హ్యూమన్ యాక్టివిటీస్. మానవుని చర్యలు ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నాయో అలాంటి చర్యల వల్ల కార్బన్ ఉద్గారాలు అనేది వాతావరణంలో చేరడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ సంఘటన ఏమంటామంటే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో ద గ్యాస్ విచ్ ఇంక్రీజ్ ఎయిర్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో వాతావరణంలో ఏదైతే మనకి టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే గ్యాసెస్ని ఏమంటామంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సో ఇట్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్, దాన్నే మనం కార్బన్ ఉద్గారాలు అంటాము. అదేవిధంగా నైట్రస్ ఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నైట్రోజన్, ఆక్సిజన్ ప్లే నో పార్ట్ ఇన్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో నత్రజని కానీ ఆక్సిజన్ కానీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చేయడానికి అది ఎలాంటి మనకి ఎఫెక్ట్ అనేది చూపించడం లేదు. సో ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అలో ది సన్ రేస్ అండ్ ప్రివెంట్ రీరేడియేషన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది ఎర్త్ టు అట్మాస్ఫియర్. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల ఏంటంటే ఓజోన్ లేయర్ దెబ్బతినడం వల్ల సూర్యుని కిరణాలు నేరుగా టెంపరేచర్ మీద మన భూమి మీద పడడం వల్ల వాతావరణం లేదా భూమి అనేది వేడెక్కుతుందండి. సో వేడెక్కడం వల్ల ఏంటంటే రకరకాల స్కిన్ డిసీజ్ అనేది అవుతూ ఉంటాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రెఫర్స్ ది ప్రాసెస్ ఆఫ్ వార్మింగ్ ది ఎర్త్ సర్ఫేస్ అండ్ లోయర్ అట్మాస్ఫియర్. సో ఈ గ్రీన్ హౌస్ వల్ల ఏం జరుగుతుందంటే భూ వాతావరణం వేడెక్కడము, అదేవిధంగా అట్మాస్ఫియరిక్లో మనకి చేంజెస్ అనేది వస్తాయండి. సో మేజర్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏమంటారంటే నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ వేపర్ అండి. సో ఇవి మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్లోబల్ వార్మింగ్ అంటే భూ వాతావరణం వేడెక్కడం ఎందువల్ల అంటే మానవుని చర్యల వల్ల. ఎప్పుడైతే మానవుని చర్యలు అనేది ఎక్కువ చేస్తున్నారో, నేచర్ని పాడు చేస్తున్నారో, అట్మాస్ఫియర్లో చేంజెస్ వస్తున్నాయో, సో ఆ సందర్భంలో మనకి ఓజోన్ లేయర్ దెబ్బతిని డైరెక్ట్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది భూమి మీదకి చేరి వివిధ రకాల డిసీజెస్ను, వివిధ రకాల ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయ్యేలా చేస్తున్నాయి. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. సో గ్లోబల్ వార్మింగ్ పార్ట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి 55% వరకు 55% వరకు భూ వాతావరణం వేడెక్కడానికి కాంట్రిబ్యూషన్ చేస్తుంది. అదేవిధంగా మీథేన్ వచ్చేసరికి 15%, క్లోరోఫ్లోరో కార్బన్స్ వచ్చి 24%, నైట్రస్ ఆక్సైడ్ అనేది 6%. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా మనం పొల్యూటెడ్ వెహికల్స్ వాడడం వల్ల వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది వస్తున్నాయి. సో ద గ్లోబల్ మీన్ టెంపరేచర్ రైజ్డ్ రఫ్లీ బై 0.5 degrees సెంటిగ్రేడ్. సో ఎక్కడైతే మనకి ధృవాల దగ్గర ఈక్వేటర్ రీజన్స్లో మంచు కానీ కరగడం స్టార్ట్ చేసిందంటే, ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో మంచు కరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ కరిగిన మంచు అనేది నీరు రూపాయన వాగుల్లోకి, నదుల్లోకి చేరి సో సముద్ర మట్టం పెరగడం వల్ల భూ వాతావరణంలోకి భూమి మీదకి నీళ్ళు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆకస్మిక వరదల వల్ల జీవులు అదేవిధంగా మానవులు కూడా నష్టపోయే అవకాశం అనేది, నిరాశ్రయమయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో స్మాల్ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ హ్యావ్ ఏ నోటిసబుల్ ఇంపాక్ట్ ఆన్ ఎర్త్స్ క్లైమేట్. సో మనకి గ్లోబల్ టెంపరేచర్ యావరేజ్లో కానీ కొద్దిపాటి మార్పు ఉన్నా కూడా అది భూ వాతావరణం మీద, క్లైమేట్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. సో హైయర్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ మే ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ డిసీజ్ ఇన్ హ్యూమన్ అండ్ యానిమల్స్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఎప్పుడైతే హై టెంపరేచర్ అనేది అవుతుంది, హ్యూమిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో అలాంటి సందర్భంలో మానవుల మీద, జంతువుల మీద వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే గ్లేసియర్స్ అనేది కరగడం జరుగుతుంది, సీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందువల్ల అంటే పోలార్ ఐస్ అనేది మెల్ట్ అవడం వల్ల. అదేవిధంగా ఎప్పుడైతే సీ లెవెల్ రైజ్ అవుతుందో సో ఆ నీళ్ళు అనేది భూమి మీద చేరడం వల్ల అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెసిపిటేషన్ ప్యాటర్న్లో చేంజెస్ అనేది వస్తుంది. అగ్రికల్చర్ ఈల్డ్ అంటే పంట దిగుబడిలో కూడా మార్పు అనేది వస్తుంది. చేంజెస్ ఇన్ ట్రేడ్ రూట్స్. సో మనకి వర్తక వ్యాపారం అనేది చేంజెస్ అనేది వస్తుంది. స్పీసీస్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. మేజర్గా వచ్చేసరికి మనకి మానవుల్లోనూ జంతువుల్లోనూ స్కిన్ డిసీజెస్ కానీ, స్కిన్ క్యాన్సర్స్ కానీ, వివిధ రకాల డిసీజెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొందరికి పంపించండి.